నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. చరిత్రలో భాగంగా జూన్ 24న జరిగిన సంఘటనలు. 1950 ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు బ్రెజిల్లో ప్రారంభమయ్యాయి. అలాగే 1963లో భారత తంతి తపాలా శాఖ టెలెక్స్ సేవలను ప్రారంభించింది. ఇక జూన్ 24న జన్మించిన వారి గురించి తెలుసుకుందాం. జూన్ 24న 1896లో జీవి కృష్ణానిధి పలు ఆంగ్ల పత్రికలు సంపాదకుడిగా పనిచేసిన తెలుగువాడు జన్మించారు. ఇతని మరణం 1970లో జరిగింది. 1902లో గూడవల్లి రామబ్రహ్మం సినిమా దర్శకుడు జన్మించారు, సంపాదకుడు. ఈయన మరణం 1946. 1902 జమిలీ నమల్వారు ప్రచురణకర్త, పత్రికా సంపాదకుడు జన్మించారు. 1915 పాలగుమి పద్మరాజు తెలుగు సినీ రచయిత జన్మించారు. ఈయన మరణం 1983. 1924 జూన్ 24న చతుర్వేదుల నరసింహశాస్త్రి సాహితీవేత్త జన్మించారు. ఈయన మరణం 1991. 1928 ఎంఎస్ విశ్వనాథన్ దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు జన్మించారు. ఈయన మరణం 2015. 1940 మాగంటి మురళీమోహన్ తెలుగు సినిమా కథానాయకుడు, నిర్మాత జన్మించారు. 1953 సురేష్ కృష్ణ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ చిత్ర దర్శకుడు జన్మించారు. 1962 అల్లాని శ్రీధర్ చలనచిత్ర దర్శకుడు, రచయిత జన్మించారు. 1964 విజయశాంతి తెలుగు సినిమా నటి జన్మించారు. 1967 ఎం చంద్రశేఖర్ 2009 ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మల్లు రవిపై విజయం సాధించి మూడోసారి శాసనసభలో ప్రవేశించారు. ఇక 1973 మధు బాలకృష్ణన్ నేపథ్య గాయకుడు జన్మించారు. ఇక మరణాల గురించి తెలుసుకుందాం. జూన్ 24 1890లో తల్లాప్రగడ సుబ్బారావు మరణించారు. ఆయన అసాధారణ మేధావి. ఈయన జననం 1856. 1908 గ్రోవర్ క్లీవ్లాండ్ అమెరికా మాజీ అధ్యక్షుడు మరణించారు. ఈయన జననం 1837. 1964 కొత్త రాజబాపయ్య మరణించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విద్యా బోర్డులో రాష్ట్ర విద్యా సలహా సంఘం సభ్యుడు. ఈయన జననం 1913లో జరిగింది. 2008 మల్లికార్జునరావు తెలుగు సినీ రంగస్థల హాస్య నటులు మరణించారు. ఈయన జననం 1960. 2015 పుల్లెల శ్రీరామచంద్రుడు సంస్కృత పండితుడు మరణించారు. ఈయన జననం 1927. 2016 నీల్ ఓబ్రీన్ భారతదేశంలో మొట్టమొదటి క్విజ్ మాస్టర్ మరణించారు. ఈయన జననం 1934. ఇక ఇందులో మనం ఒకరి గురించి తెలుసుకుందాం. చతుర్వేదుల నరసింహశాస్త్రి. వీరి అసలు పేరు చతుర్వేదుల నరసింహశాస్త్రి, కానీ ఈయన అమరేంద్ర గానే వీరు సుప్రసిద్ధులు. అమరేంద్ర అనగా అతని కలము పేరు. ఆయన కృష్ణా జిల్లాలోని చిరివాడ అనే గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకట సుబ్బమ్మ, వెంకట సుబ్రహ్మణ్యం. ఈయన గాంధీజీ, రవీంద్రులు అనేక త్రిమూర్తులనే భావంతో ఉన్న వాతావరణంలో పెరిగిన వ్యక్తి. మచిలీపట్నంలోని గల హిందూ ఉన్నత పాఠశాలలో చదువు జరిగింది. గుంటూరు హిందీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. అదేవిధంగా ఈయన డిగ్రీ బిఏను ఏసీ కళాశాలలో పూర్తి చేశారు. బిఏ ఆంగ్ల సాహిత్యంలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ప్రథమ స్థానం పొంది మెక్డొనాల్డ్ సువర్ణ పథకం పొందారు. ఇతని ఎంఏ డిగ్రీ చదువును చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో పూర్తి చేసి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ డిగ్రీ తీసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి రవీంద్రుడు వరల్డ్ విత్ తులనాత్మక పరిశీలనకు PhD లభించింది. ఇతని చదువులన్నిటినీ ముగించుకున్న తర్వాత ఉద్యోగ అన్వేషణ మొదలుపెట్టారు. ఈ అన్వేషణలో ఫలించి 1947 నుండి 1984 వరకు వివిధ విద్యాలయాల్లో పనిచేశారు. ఆ తర్వాత గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో పనిచేశారు. ఆ తర్వాత అమరేంద్ర గారు తన ఇంటర్మీడియట్ పూర్తి చేసిన హిందూ కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేశారు. తాను చదివిన కళాశాలలోనే ఉపన్యాసాలుగా పనిచేయడం తన అదృష్టంగా భావించారు. ఈయన పనిచేసిన కాలమంతా విద్యార్థులను ఎంతోగానో తీర్చిదిద్దారు. ఆ తర్వాత పొన్నూరు PBN లా కాలేజీలో ప్రిన్సిపల్గా, పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా కళాశాలలో కూడా పనిచేశారు. అదేవిధంగా గుంటూరు JKC కళాశాలలోనూ ప్రిన్సిపల్గాను పనిచేశారు. వీరు మృదు స్వభావులు. మాట మృదువు, చక్కని సరళమైన భాషతో, అందమైన ఉచ్చారణతో, ఆకర్షణీయమైన శైలితో బోధించి విద్యాలోకాన్ని మురిపించిన అధ్యాపకులు. ఇతని రచనలు జీవిత పయనం.
పారడైజ్ లాస్ట్, షేక్స్పియర్ నాటకాలను బోధించడంలో వీరు నిష్ణాతులు. బకిం చంద్ర చటర్జీ, శరత్ చంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి భావ కవులు, జాషువా, వెంకట పార్వతీ కవులు, పార్వతీశ కవులు, శ్రీశ్రీ మొదలగు ఆధునిక కవులు, పోతురాజు, త్యాగరాజు, రామదాస భక్త కవులు వేమన వీరిని ప్రభావితం చేశారు. వీరి కథా సంకలనాలు పంజరం, ఇంద్రధనుసు, జీవన సంధ్య, కూలిన శిఖరాలు ఉభయ భాషల్లోనూ సమాన పాండిత్యం ఉండడం వలన వీరు ఇంగ్లీష్ నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ఎన్నో అనువాదాలు చేశారు. షేక్స్పియర్, ఆంటోనీ అండ్ క్లియోపాత్రా, టెంపెస్ట్, హెమింగ్వే, ఫర్ హోమ్ ది బెల్స్ టోన్స్, ఠాకూర్ గీతాంజలి, కబీర్ పద్యాలు, మనోజ్ దాస్ అరవిందులు, మెక్మిల్లన్ వారి అమృతమూర్తి, బీరేంద్ర కుమార్ భట్టాచార్య, జనవాహిని, శ్రీశ్రీ కవిత, ఓ కవిత, మహాభాగవత దశమి స్కందం, రంది సోమరాజు, రాజీ గురజాడ వారి దిద్దుబాటు కథానిక, వీలూరి శివరామశాస్త్రి గారి సుల్తానీ, కృష్ణశాస్త్రి గారి భక్తి గీతాలు, వెట్ రోజెస్ మొదలైనవి వీరి అనువాద ప్రక్రియకు కీర్తి ఆర్జించిన రచనలు. డాక్టర్ డి నారాయణ రెడ్డి గారి విశ్వంబర చేసి ఆంగ్లానువాదాన్ని, ఒక మంచి ఆధునిక తెలుగు కావ్యాన్ని ఆంగ్ల పాఠక లోకానికి అందించడానికి సహాయపడ్డారు. కేరళ సాహిత్య అకాడమీకి, కేంద్ర సాహిత్య అకాడమీ వారి ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ లిటరేచర్ సంకలనంలోనూ వీరి పాత్ర, కృషి ఎంతో ఉంది. ఇక వీరి రేడియో ప్రసంగాలు, జాతీయ సదస్సులో తెలుగు ప్రతినిధులుగా పాల్గొని, లెక్కకు మించి విజయవాడ ఆకాశవాణి ప్రతినిధిగా భావవీణ ప్రసంగం వినూత్నం, సంచలనాత్మకం, కొన్నిటికి జాతీయ బహుమతులు కూడా వచ్చాయి. కళాభారతి, శ్రీనాథపీఠం, హిందూ కళాశాల వారు వీరిని ఘనంగా సన్మానించారు. వీరి వ్యక్తిత్వం, ఆచారత్వం, ఆధ్యాత్మికత మరువలేనివి. నీ పేరే గీతం అనే వీరి కవిత రష్యన్ భాషలో తర్జుమా చేయబడింది. 1991 డిసెంబర్ 8న వీరు పరమపదించిన తర్వాత వీరి కొన్ని కవితలు హంసగీతిగా వీరి కుమారులు ప్రచురించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.